హాయ్, అంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి రూపంలో ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే అలివేలు మంగ తయారు కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ అందమైన ఏనుగైతే కనుక ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలోనైతే నేను మీకు చూపించబోతున్నాను. అలాగే ఇప్పుడైతే మేము శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఆలయానికి అయితే చేరుకున్నాం అనమాట. వీడియో మొత్తం ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హోటల్లో టిఫిన్ చేద్దామని అయితే వచ్చామన్నమాట. కానీ పక్కన ఉన్నటువంటి ట్రాఫిక్ సౌండ్ వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాం. తమిళనాడులో ఎక్కడ టిఫిన్ చేసినా కానీ ప్లేట్లో అయితే పెట్టరు. ఒక ఆకు తీసుకొచ్చి పడేసి దాని మీద అన్నీ చక్కగా పెట్టేస్తారు. కర్రీ కానీ సాంబార్ కానీ పోస్తారు అనమాట. కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఆలయంలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనం రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నాం. తిరుచిలో ఉన్న ఈ రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఈ ఆర్కిటెక్చర్ అని చూడండి, అసలు వేరే లెవెల్ ఆర్కిటెక్చర్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ ఆలయం అయితే కనుక ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. చూడండి స్తంభాల వరుస చూడండి ఎలా ఉందో. అలాగే ఇప్పుడైతే మనం ఆలయం లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇది సెకండ్ లేయర్ అనమాట. ఆలయం లోపలికి మనం ఆల్రెడీ ఒక గుహడం దాటాం. ఇప్పుడు సెకండ్ లేయర్ని దాటి లోపలికైతే మనం ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా 1000 పిల్లర్ మండపం. అలాగే ఆ 1000 పిల్లర్ మండపాన్ని అనుకుని చాలా ఆలయాలు, చాలా ప్రాకారాలు, చాలా మండపాలు కూడా ఉంటాయి. 1000 పిల్లర్ మండపం చూడడం అంటే కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వరంగల్లో చూసినట్టు కాదు. ఇక్కడ ప్రతి స్తంభాన్ని లెక్క పెట్టుకోవచ్చు డౌట్ ఉంటే కనుక. అన్ని వందల స్తంభాలు అనమాట. ఇప్పుడు మేము ఈ ఆలయంలో ఉన్నటువంటి ఫస్ట్ లేయర్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మేము ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. అది ఆలయం లోపల ఉన్నటువంటి గోపురం అనమాట. అలాగే 1000 పిల్లర్స్తో ఈ టెంపుల్ని ఎలా కట్టారు, అసలు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా మ్యాక్సిమం వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి అయితే మంత్రముగ్ధులం అయిపోతాం అనమాట. అంత బాగుంటుంది ఆలయం అయితే. లోపలికి వెళ్ళామంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళామా, అసలు ఆలయాలు అంటే కేవలం తమిళనాడులోనే ఉంటాయా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో చూసిన దేవాలయాలన్నీ ఒక ఎత్తు అయితే కనుక తమిళనాడులో చూసిన దేవాలయాలన్నీ మరొక ఎత్తు అని చెప్పొచ్చు. అసలు ఎంత చూసినా తనివి తీరదండి. ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఆ చేసే విధానం కానీ. ఇక్కడ అలివేలు మంగ తయారు ఆలయానికి అయితే మొదట నేనైతే వచ్చాను. ఫస్ట్ మీకు అలివేలు మంగ తయారు ఏ రూపంలో ఉంటుంది, యాక్చువల్గా ఇక్కడ వీడియో కూడా పర్మిషన్ లేదు, బట్ మనకు తెలిసిన టెక్నిక్స్ ద్వారా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా జరుగుతుందో. అలాగే నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా అమ్మవారి దర్శనం జరిగిందని అయితే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. కొన్ని వీడియోస్ తీయడానికి కొంచెం రిస్క్ అవుతుంది, బట్ తప్పడం లేదు. మీ అందరికీ చూపించే విధానంలో కదా. ఇప్పుడు మేము శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయం గర్భగుడి ఇదనమాట. గర్భగుడి బయటకు అయితే వచ్చాం ప్రజెంట్. ఇది గర్భగుడి బ్యాక్ సైడ్. రంగనాథ స్వామి విగ్రహమూర్తిని చూస్తే కనుక ఎవరైనా కానీ తన్మయంలో మునిగిపోతారు. అంత బాగుంది టెంపుల్ లోపలైతే కనుక. ఇదేనమాట రంగనాథ స్వామి ఆలయం. దీని లోపలే స్వామివారు ఉంటారు. ఇది మండపం. ఈ ప్రధాన ఆలయాన్ని చేరుకోవడానికి దాదాపుగా 15 నిమిషాలు నడవాలి. అంటే ఆలయం ఎంత పెద్దదో ఊహించుకోండి. ఆలయంలో ఉన్న ప్రతి అంశాన్ని చూసుకుంటూ ముందుకు కదిలితే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేం. మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా శ్రీరంగం వచ్చిన, చెన్నై పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు శ్రీరంగం వెళ్తే కనుక ఈ ఆలయాన్ని చూడడం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ ఆలయం ఒక మాస్టర్ పీస్, అంతకు మించి. ఇక్కడ ఉన్నటువంటి రంగనాథ స్వామికి వాడేటటువంటి పాదరక్షలు అన్నమాట ఇవి. ఆయన కోసం చేయించేసి ఇలా ఎంతే ఉంచేస్తారు. అలాగే ఇక్కడ రంగనాథ స్వామి సంబంధించిన ఫోటో చూడండి ఎంత బాగుందో. సేమ్ ఇదే పోస్టర్ అయితే కనుక మనకు లోపల కనపడుతుంది అనమాట.
అనంత పద్మనాభ స్వామి విష్ణుమూర్తి అవతారం అనమాట ఇక్కడ రంగనాథ స్వామి. అలాగే ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే పెద్ద వయసు వారు, ముసలివారు, నడవలేని వారు, వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళని హ్యాపీగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఆలయం అంతా తిప్పి చూపించడం, ఆలయంలోకి తీసుకురావడం అంతా చేస్తూ ఉంటారు. ఇంకా ఆలయం విషయానికి వస్తే ఎలా చూసినా ఈ ఆలయాన్ని 360 డిగ్రీస్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ ఏరియా వచ్చేటప్పటికి ప్రసాదం తయారు చేసేటటువంటి ఏరియా అనమాట. దీని ప్రక్కనే చిన్న కొలను కూడా ఉంటుందన్నమాట. మీరు చూడవచ్చు. ఇది లోపల తెలుగులో కూడా రాసింది. మాకు బాగా కనెక్ట్ అయిందన్నమాట ఈ ఏరియా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నుయ్యి గురించి హిస్టరీకి సంబంధించిన ఏ రకమైన నోటీస్ బోర్డు లేకపోవడం వల్ల నేనైతే ఏం చెప్పలేకపోతున్నాను. అలాగే మీరు ఆలయం పైన టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ మీద ఆ కాలంలో బొమ్మలు, లతలు, చిత్రాలు వేశారనమాట. అసలు ఇది ఎంత కష్టమైన పనో అనేది చూస్తుంటేనే తెలుస్తుంది అనమాట. అంత బాగుంది ఈ టెంపుల్ లోపలైతే కనుక మీరు చూడొచ్చు. ఇది బంగారపు రథం. అయితే శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం అయిపోయింది. అలాగే అలివేలు మంగతయారు దర్శనం చేసుకుని బయటకైతే వచ్చామన్నమాట. నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ని అలాగే పైన ఉన్నటువంటి ఫొటోస్ని చూడవచ్చు అనమాట. దీన్ని తెలుగు వాళ్ళే కట్టినట్టు అయితే ఉన్నారు, ఎందుకంటే పైన నీట్గా తెలుగులో తెలుగు పదాలు రాసున్నాయి అనమాట. అలాగే ఇప్పుడైతే ఆలయంలో నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట. మనకి స్వామివారి దగ్గర అయితే కనుక ఏ రకమైన బొట్టు లాంటిది అయితే ఇవ్వలేదు, కానీ అమ్మవారి అలివేలు మంగ తయారు దగ్గర అయితే కనుక మనకి పెట్టుకోవడానికి పసుపు అనేది అయితే ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నారు కదా మా నుదుటి మీద అయితే. ఎప్పుడైనా మీరు సమ్మర్లో కానీ హాలిడేస్లో కానీ ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఆలయం దగ్గరలో రూమ్స్ లేదో చూసుకుని కూడా వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఇది సమ్మర్ టైం కాబట్టి చాలామంది ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. అసలు ఆలయంలో ఉన్న గోపురాలు అయితే కనుక నిజంగా మరొక లెక్క అని చెప్పాలి. ఏదో అంటారు కదా తగ్గేదేలే అని, ఈ టెంపుల్ అయితే అదేలా ఉంది. ఇంకా ఈ ఆలయంలో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ ఆలయంలో ఉండేటటువంటి ఏనుగులు ఇవి ప్రతిరోజు ఈ ఆలయం చుట్టుపక్కల తిరుగుతా వచ్చేటటువంటి భక్తులందరికీ చక్కగా దర్శనం ఇస్తాయి అన్నమాట. అలాగే చిన్నపిల్లలు చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. శ్రీరంగం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఏనుగులను చూడడం, ఇలా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేను చూస్తుండగానే చాలామంది ఫొటోస్, వీడియోస్ కూడా చాలామంది అయితే తీసుకున్నారు. ఇంకో మా నవీన్ కూడా చూడండి, స్ట్రైట్గా దాని దగ్గరికి వెళ్ళిపోయి దాని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. దీన్ని చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఆ ఓం అనే శివుడికి ఉంటుంది కదా, అలాగనమాట. దీన్ని మెయింటెనెన్స్ గట్ట మొత్తం అంతా కూడా ఆలయంలోనే ఉంటుంది అనుకుంటా. చాలామంది భక్తులు వచ్చి దీని దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా మీరు చూడవచ్చు. అలాగే ఈ ఆలయం విషయానికి వచ్చేటప్పటికి గోపురం అనమాట. ఆ గోపురాన్ని ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, దూరం నుంచి నేను ఇది వీడియో తీయాల్సి వచ్చింది, ఎందుకంటే దగ్గర నుంచి ఈ గోపురాన్ని ఏ రకంగా కూడా చూపించలేము. ఎందుకంటే ఈ ఆలయ గోపురం 4 దిక్కుల నుంచి ఎటు చూసినా ఒకేలా ఉంటుంది, ఒకే సైజు ఉంటుంది. అదే చోళులు నిర్మించినటువంటి దేవాలయాలకి మాత్రం ఈ ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ని మీరు లైక్ చేయడం, మీరు సపోర్ట్ చేయడం, ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు వీడియో నచ్చుతుందా లేదా అనే విషయాలన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.